డాడీ వస్తే చెప్పి నేను బయటకు వెళ్తాను. ఎందుకురా ఆ? అయ్యో ఏమైందండి? దెబ్బలేండి డాడీ. ఏం లేదు, ఆఫీసులో స్లిప్ అయ్యా. లక్ష్మి నువ్వు లోపలికి రా. మమ్మీ డాడీకి ఏమైంది? ప్లీజ్ నువ్వేనా చెప్పు. డాడీ ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో అటాక్ చేసి చైన్ లాక్కెళ్లారండి. Money, come, chain. That chain. No, not the chain, please. The chain. Have it. ఆ చైన్ ఎంత వాల్యుబుల్ నీకు కూడా తెలుసు. జైకి ఎందుకు చెప్పావు? తనకు ఆవేశం ఎక్కువ, నీకు తెలుసు కదా. ఏమైందమ్మా? Please, man. Please leave me. Take your things. మీరా, ఇట్స్ ఓకే ఆంటీ. దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్. ఏంటా పిచ్చి కోపం అర్థం లేకుండా? అర్థం ఉంది నాన్న. ఆ చైన్ అమ్మ జ్ఞాపకం. అమ్మ జ్ఞాపకం చైన్ కాదురా, నువ్వు. మీరా, 12 ఏళ్ల వయసులో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాడే మా ఇద్దరికి పెళ్లి చేశాడు. నాలో వాళ్ళ అమ్మని చూసుకున్నాడు. జై మా అబ్బాయి అని చెప్పడం లేదు, చాలా మంచోడు. తాను ఇష్టపడ్డ వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తాడు. వాడి ఆవేశాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. జై, మమ్మీ వెళ్ళే అమ్మాయికి సారీ చెప్పు. ఐమ్ సారీ మీరా. ఐమ్ రియలీ వెరీ సారీ. ఎందుకంత రియాక్ట్ అయ్యావో అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్. ఫస్ట్ ఇంప్రెస్డ్ అంది, తర్వాత వెరీ మచ్ ఇంప్రెస్డ్ అంది, ఇప్పుడు టోటల్ ఇంప్రెస్డ్ అనేసింది. కంగ్రాట్స్ బా. నేను ఇక్కడికి రావడానికి కారణం ఆంటీ. నేను తను +2 నుంచి క్లాస్మేట్స్, హాస్టల్ మేట్స్. షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, రియలీ క్లోజ్ టు మై హార్ట్. నాకు సంబంధించిన ప్రతి విషయం ఫస్ట్ ఆంటీతోనే షేర్ చేసుకునేదాన్ని. అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఐమ్ సారీ. రేపు ఫస్ట్ యానివర్సరీ. ఆంటీ, ఐ మిస్ యూ సో బ్యాడ్లీ. నిన్ను, నీ జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఏదైనా ఫస్ట్ నీతోనే షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఐఎమ్ ఇన్ లవ్. హీస్ అ వెరీ నైస్ గాయ్. హీ లవ్స్ హిస్ ఫ్యామిలీ సో మచ్. ఫ్యామిలీ అంటే ప్రాణం. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పినానా? మమ్మీ మీరా కూడా నన్ను ఇష్టపడుతుంది. కంగ్రాట్స్ రా. నేను చెప్పాను కదా, నిన్నెవరైనా ఇష్టపడతారు. మమ్మీ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే నాన్న. సిరి, నాకు ఈ ప్లేస్కి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఒక విధంగా ఆంటీ మన ఇద్దరిని కలిపిందనిపిస్తుంది. చే, నాకు నువ్వు, మీ ఫ్యామిలీ బాగా నచ్చారు. ఐఎమ్ ఇన్ లవ్. హే సిద్ధార్థ్. సిద్ధు నాకు కాలేజ్లో సూపర్ సీనియర్. హీస్ జస్ట్ లైక్ యూ. తనకి నీలాగే ఫ్యామిలీ అంటే ప్రాణం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ మీరా. ఐ నో యు మై బెస్ట్ ఫ్రెండ్. అందుకే ఆంటీ తర్వాత నీతోనే షేర్ చేసుకున్నాను. నువ్వు తప్పకుండా మా పెళ్లికి రావాలి. వస్తావు కదూ? వస్తాను. నువ్వు సిద్ధార్థ్ లవ్ చేస్తున్న విషయం మా వాళ్ళకి చెప్పాను. అందుకే ఇదంతా. థ్యాంక్ యూ. నీ ఫ్లైట్కి లేట్ అవుతుంది, వెళ్ళి ప్యాక్ చేసుకో. ఓకే ఓకే. సారీ మమ్మీ, నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నాను. మీరా సిద్ధార్థ తన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయం తనకేం తెలియనివ్వకండి ప్లీజ్.
స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్. థ్యాంక్స్ అక్క. బాయ్ గిబ్స్. బాయ్. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇన్ని రోజులు సొంత మనిషిలా చూసుకున్నారు. మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది. అసలు సిద్ధార్థ్ పరిచయం కాకపోతే హ్యాపీగా చేయని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయేదాన్ని. వస్తానంటీ. జాగ్రత్తమ్మా. వస్తాను అంకుల్. బాయ్ బాయ్. మీరే ఇండియా వెళ్ళిపోయింది. మీకు ఏ ప్రాబ్లం లేదు. చాలా ఇబ్బంది పెట్టాను. ఐమ్ రియలీ సారీ. యాక్చువల్గా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్లే నాకు కీర్తి దొరికింది. ఇంతకీ నీలో స్టోరీ ఏమైంది? అబద్ధంతో మొదలైంది, అందుకే నిజం కాలేదు. హలో చే మీరా, ఎలా ఉన్నావు? ఏమైంది మీరా? ఏమైందో చెప్పు. నేను సిద్ధు విషయం మా ఇంట్లో చెప్పాను. ఒప్పుకున్నారు. అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నమస్కారం అండి, నా పేరు ముత్తప్ప. మీరా నా చెల్లెలు. ఏ పని మీద వచ్చారు? మీకు తెలుసో లేదో మీ అబ్బాయి సిద్ధు మా మీరా ఒకరినొకరు ఇష్టపడ్డారు. సిద్ధు, ఈ అమ్మాయి నువ్వు ప్రేమించావా? లేదు నాన్న, మన మధ్య పరిచయం నువ్వు ప్రేమ అనుకుంటే అది నా తప్పు కాదు. 4 రోజుల్లో నా పెళ్లి. దయచేసి వెళ్ళిపోండి. బాబు, మీరా నా చెల్లెలు కాదు, బిడ్డలాంటిది. మాకెవరూ లేరు. తను కన్నెళ్ళి పెడితే ఓడంత క్లియర్ గా చెప్తుంటే నీకు సిగ్గులేదా? అయినా నీ చెల్లి ఎవరినో ప్రేమించానంటే నిజమో కాదో తెలుసుకోకుండా తీసుకొచ్చేటవేనా? మా నీరా అబద్ధం చెప్పదండి. అంటే మా అబ్బాయి అబద్ధం చెప్తున్నాడా? మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. సిద్ధు, ఆఖరి సార్ అడుగుతున్నా, నువ్వు నన్ను ప్రేమించావా లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి? బాబు బాబు ఒక్కసారి నేను చెప్పేది విను. పదన్నయ్య. అది కాదమ్మా. నిన్నింత అవమానించిన వీడు నాకొద్దన్నయ్య. పదన్నయ్య. మీరా, నేను చెప్పేది విను. పద. రా అన్నయ్య. అది కాదు మీరా. సిద్ధు ఎందుకు అలా బిహేవ్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. మీ అన్నయ్య కోసం బ్రతకాలనిపించట్లేదా? మీరా సిద్ధార్థ అలా బిహేవ్ చేయడం వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ అయి ఉండొచ్చు, వేరే ఏదైనా కారణం ఉండొచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను వస్తున్నాను. నువ్వు వెళ్ళేం చేస్తావు? సిద్ధార్థ్ ఎందుకు అలా బిహేవ్ చేశాడో తెలుసుకుంటాను. నా వల్ల అయితే ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను. ఎందుకు? డాడీ, మన ఇష్టపడ్డ వాళ్ళు మనకు దొరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. వెళ్ళు. అలాగే తాతగారిని కూడా కలువు. డాడ్, లైఫ్లో నేను మనిషి ముఖం చూడడానికి మీకు తెలుసు కదా. నానా, అందరి విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచిస్తా. ఆయన మీ తాతరా. ప్లీజ్ మమ్మీ, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. రే, మాకోసమైనా ఒక్కసారి కలవరా. నువ్వు ఇండియా వెళ్ళడానికి ఇది మా కండిషన్ ఏం కాదు. ఇట్స్ రిక్వెస్ట్. ప్లీజ్ రా. ఓకే డాడ్, మీకోసం వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏమండి, నేను ఇలా ఆలోచించడం తప్పేమో తెలియదు, కానీ మీరా మన ఇంటికి వాళ్ళైతే బాగుండనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. చూద్దాం. బా, ముందు మీ తాతగారిని కలుస్తున్నావా మీరాని కలుస్తున్నావా? సిద్ధార్థని కలుస్తున్నాం. మరి తాతగారిని? ఆ మనిషి మొహం లైఫ్లో చూడను. చూడాలి. బిజినెస్ క్లాస్ ఎందులో ఉందో చూసి అందులో టికెట్ ఏమని చెప్పాలి. సారీ సార్. సారీ ఏంటి? రైటర్ నేనంటే ఓకే. డైరెక్టర్ గారు బిజినెస్ క్లాస్ లేకుండా ఎలా ట్రావెల్ చేస్తారనుకున్నారా? అసోసియేట్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఎలా చూసుకోవాలి? నేను హామీని మాట్లాడు. నమస్కారం సార్. సార్, ఇతను ఇక్కడ లోకల్ మేనేజర్. మన స్టోరీ సిట్టింగ్ ఏర్పాట్లన్నీ ఇతనే చూసుకుంటాడు. నీ పేరేంటమ్మా? ನನ್ನ ಹೆಸರು ಸಿದ್ದಪ್ಪ ಸರ್. చూడప్ప సిద్ధప్ప, సార్. డైరెక్టర్ గారికి అన్ని పెర్ఫెక్ట్ గా ఉండాలి. డైరెక్టర్ గారుగా మీకా? డైరెక్టర్ గారు కచ్చి మొగన్ కట్టించుకొని జనాలు మీద పడిపోతారు. ఎయిర్ లిఫ్ట్. ఎలా? ఇప్పుడు అంత దూరం బీర్లు ఉన్నా కూడా పర్లేదు. ఈ ఫిల్మ్ డైరెక్టర్ మన కథని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాడు. సారీ బాస్. ఓకే. ఎవరు వీళ్ళంతా? బాస్, ఇక్కడ సిద్ధార్థ్. నేనే. మీరు? అంచే, మీరాస్ ఫ్రెండ్.
మీరా ఇష్యూ నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడడానికి ఏం లేదు, 2 రోజుల్లో నా పెళ్లి, వెళ్ళండి. షీఈ్ రియలీ డిప్రెస్డ్. ఏ చెప్తా అర్థం కదా, గెట్ అవుట్. సిద్ధార్థ్ ప్లీజ్ కూల్ డౌన్. ఒకసారి నేను చెప్పేది విను. మన ఊరు చివరి హిల్ టాప్ లో కలుద్దాం. మీరా మంచి అమ్మాయిని నేను నీకు చెప్పక్కర్లేదు, నాకంటే బాగా నీకే తెలుసు. ఆమెను అంత బాధ పెట్టి వేరే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? మీరా వాళ్ళు మా ఇంటికి రావడానికి ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నా పేరు ముత్తప్ప, గరుడహల్లి ముత్తప్ప. మీరా వాళ్ళ అన్నయ్య. ఈ అమ్మాయి పేరు శైలజ. మీకేస్తే మీ అబ్బాయికి ఈ అమ్మాయికి జాతకాలు బాగా కలిశాయి. అన్ని విషయాలు నేను మాట్లాడేశాను. వాళ్ళకి ఓకే. రేపు 5వ తారీఖున వీళ్ళిద్దరికి పెళ్లి. సార్ మీరా నేను ఆ? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బాబు. ఓ మీకు కూడా తెలుసా? మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి. 1000 కోట్లున్న బాలాగౌడ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి కుదిరింది. నా చెల్లెలు ఎప్పుడు నాకంటే పైనుండాలని కోరుకుంటాను. నెల జీతంతో బతికే నీ ఇంటికి కోడలిగా ఎలా పంపుతాననుకున్నావా? అందరూ నేనంటే భయపడతారు. ఆ భయంతోనే గౌరవం, ఆ భయంతోనే ప్రేమ విసుగొచ్చేసింది. నా చెల్లెలు మాత్రం నిర్భయంగా నా కళ్ళల్లోకి చూస్తుంది, నిజాయితీగా నన్ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలి. నాకు భయపడకూడదు, నన్ను ద్వేషించకూడదు. అర్థమైందా? మా ఇంట్లో మొత్తం వాళ్ళ మనుషులే ఉన్నారు, అందుకే నీతో అలా మాట్లాడాను. నేను భయపడుతుంది నా గురించి కాదు, మా ఫ్యామిలీ గురించి. ఏం చేయాలో తెలియక ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి కుప్పుకున్నాను. మీ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం లేకుండా మీరాతో నీ పెళ్లి జరుగుతుంది. నేను చెప్పినట్టు చేయి. కొరియర్ ఎక్కడి నుంచి? ఎవరో మీరా అని అమ్మాయి పంపించింది. మీరా? అవును బ్రదర్. త్వరగా రావే. రామన్నపేటలో కజిన్ ఉన్నాడు, మా పేరెంట్స్ని తీసుకుని అక్కడికి వెళ్తాను. నేను మీరాని ఎలాగైనా రామన్పేట తీసుకొస్తాను. మీ పెళ్ళైపోతే వాళ్ళ అన్న ఇంకేం చేయలేడు, కొన్నాళ్ళకి అర్థం చేసుకుంటాడు. మీరా మీద ఉన్న ప్రేమతోనైనా మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు. నీ సిమ్ కార్డ్ మార్చేసి కొత్త నెంబర్కి SMS చేయి. ఓకే, లెట్స్ మూవ్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. అయిపోయింది. డైరెక్టర్ గారు, ఎత్తిన బాటిల్ తెంచకుండా తాగే డైరెక్టర్ ఇండియన్ ఇండస్ట్రీలో లేడు. ఎయిర్ లిఫ్ట్ ఇలా కూర సన్నాసి. చూసారా డైరెక్టర్ గారు, ఎదవ సెటర్లు ఆడును. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఏం చేస్తాం చొక్క, ఇన్స్టిట్యూట్, పైగా నాగార్జున గారి రికమెండేషన్. నోటీస్ చేశారా? మీరు ఎప్పుడు బాటిల్ ఇసిరినా పగులుద్ది. ఊరుకోండి సార్, అదేదో టైర్ గుచ్చుకొని యాక్సిడెంట్ అయితే ఏం జరుగుద్ది? మనం చేసిన పని వల్ల ఏదో ఒకటి జరిగితేనే కదరా మన మార్కు. ఏం చొక్క అయిపోయి కొట్టను. ఎవరైనా లవర్ని కలవడం స్ట్రగుల్ అవుతారు, నువ్వు లవర్స్ని కలపడం స్ట్రగుల్ అవుతున్నావు. అమ్మో, కొంచెం ఉంటే లోయలోకి పోదు. రెంటే కరెక్ట్ బండి తుక్కు తుక్కు అయిపోయింది. చూస్తే థిక్ ఫారెస్ట్ లా ఉంది. బా ఇప్పుడు ఎలా? అలా దేవుడే పంపించినట్టున్నాడు. స్టాప్ 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 స్టాప్. ఏదో టక్కేసుకుని దంగలు రాసేవాళ్ళకి పెద్ద బిల్డప్. సార్ సార్ రే చొక్క, డైరెక్టర్ గారు, ఏదో బిల్డప్ లాపి ముందు లైన్ చెప్పరా, టెన్షన్ వస్తుంది. మందు కూడా ఎక్కట్లేదు. డైరెక్టర్ గారు, నేను లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నానో మీకు తెలుసా? ఏం తాగాలనా? కుర్రనాయాలా. డైరెక్టర్ గారు, కత్తిలండి ఐడియా వచ్చింది. చెప్పు చొక్క, అది కత్తో సుత్తో నేను చెప్తాను, పట్టుకోరా. ఓపెన్ చేస్తే ఒక రిచ్ హౌస్, అందులో 50 సంవత్సరాల వయసున్న అనిల్ కపూర్ లాంటి ఓ ఫాదరం, ఇంచుమించు మాధురి దీక్షిత్ లాంటి మదరం, వాళ్ళకు రితిక్ రోషన్ లాంటి కొడుకు, అందగాడు కాకపోతే డల్ మనిషి, ఎప్పుడు ఏదో వెతుకుతూ ఉంటాడు, అది దొరకదు. కట్ చేస్తే ఓ దీపిగా పడుకునే లాంటి హీరోయిన్, అది అసలు పడుకోదు, ఎగసాయం పిచ్చి. ఓ ఇటుకలు బట్టీలని కాలేజీలో తగులుకున్నారు. అప్పుడు చెప్పింది, మా ఊరు నాకు చాలా ఇచ్చింది, రిటర్న్ బ్యాక్ చేయకపోతే ఫ్యాట్ అయిపోతాను అని. ఆ లైను మన హీరోకి బాగా పట్టేసింది. దాంతో ఈడికి ఎగసాయం పిచ్చి పట్టుకుంది. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పచ్చి పచ్చిగా ఉండగానే పడుకునే పట్టమని ఊరు వెళ్ళిపోయింది. దాంతో మనోడు డల్ అయిపోయి అట్లా సైకిల్ వేసి ఆ ఊరు వెళ్ళిపోయాడు. డైరెక్టర్ గారు, ఇప్పుడు ఆ ఊర్లో ఓపెన్ చేస్తే నిష్టదరిద్రం విలేతాండం చేస్తూ ఈడి బేస్లో ఉంటది. అక్కడ ఓ బోమన్ ఇరానీ లాంటోడు బొంగురుగొని తీసుకుని బోరుమని ఏడుస్తూ ఊరు సిచ్యువేషన్ చెప్పాడు. దాంతో రితిక్ రియాక్ట్ అయ్యి ఆ ఊరిని అడాప్ట్ చేసుకున్నాడు, అంటే దత్తత తీసుకున్నాడు డైరెక్టర్ గారు.
ఇంకో చూడండి, ఆ ఊరికి కలర్లు కలరావండ్లు అనిల్ కపూర్ దగ్గర నుంచి తెచ్చిన చెక్ బుక్కుల్లోంచి చెక్కుల మీద చెక్కులు రాసిచ్చేస్తుంటే ఒక బ్యూటిఫుల్ మాంటేజ్ సాంగ్. ఊరికే ఫీల్ కోసం పాడతాను, పాడు. నచ్చితే పెట్టుకోండి. చూద్దాం. జాగో ఓ భాగ్యవన్ జాగో ఓ భాగ్యవన్ అని సాంగ్ అయ్యేసరికి ఊళ్ళో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికి దేవుడు అయిపోయాడు. ఫాదర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు. తర్వాత విలన్స్ ఎలా రౌండ్ ఆఫ్ చేసాడు, హీరోని ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది లేను. మంచి మజ్జిగానంలో ఉంది కదండి డైరెక్టర్ గారు. నీ పిండా కూడా ఉందిరా. ఏమైంది సార్? నాకు కావాల్సింది మజ్జిగన్నం కాదు, దమ్ బిర్యానీ. అయినా ఏముందిరా నువ్వు చెప్పిన కథలో? ఆల్ ఫాదర్ చెక్కులు ఇతనవడం ఏంటి? పైగా సైకిల్ వేసుకుని వెళ్ళిపోవడం ఏంట్రా? సిటీ నుంచి అంత దూరం ఎప్పుడు వెళ్తాడు? ఆ హీరోయిన్ ఏంట్రా? ఫ్యాట్ అయిపోతాం అనుకుంటే జిమ్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? ఈ కథ ఏ హీరో చేయడు. ఒకవేళ చేసినా డిజాస్టర్ అవుద్ది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిండు, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అది ఆయన జడ్జిమెంట్. ఏంట్రా మీరు సినిమాలు చూడరని ఆయన శ్రీమంతుడు స్టోరీ చెప్పిండు మీకు. కావాలంటే చూడండి, ట్యూన్ కూడా సేమ్. ఎరా చొక్కా, గాడ్ ప్రామిస్ డైరెక్టర్ గారు, నా ఫస్ట్ డైరెక్షన్ కోసం రాసుకున్న కదా, కావాలంటే శ్రీమంతుడు ప్రొడ్యూసర్ మీద కేసేద్దాం సార్. కేసు వేసినా కేసు బీర్ లేసిన ఉపయోగం లేదు సార్. కంఫర్ట్స్ ఎక్కువైతే కథలు రావండి, కడుపు మండాలి సార్, జనాల్లో తిరగాలి సార్. అప్పుడే క్యారెక్టర్లు తగులుతాయి, కథలు పుడతాయి. నర్మే అడుక్కు తినేదవా, ఇప్పుడు మీ ఇద్దరం జనాల్లో తిరగాల? తిరగాలి. డైరెక్టర్ గారు వాడు చెప్పిందే కరెక్ట్. ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బస్సుల్లో తిరగాలి, బస్ స్టాండ్ లో తినాలి. రే ప్రణీత్ సార్, మన వాళ్ళందరినీ ప్యాకప్ చేసుకుని గరుడు హెల్ వచ్చామని చెప్పు. ఓకే సార్. మనం బస్సులో వెళ్దాం. ఓకే డైరెక్టర్ గారు, మనం అక్కడ కలుద్దాం. రే చొక్కా, సార్ ప్యాంట్ చిరుగుద్ది. ఆల్రెడీ తిరిగింది.